రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు చేరనుంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల అనర్హత వేటుపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కోరనుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి 3 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో పార్టీ చర్చించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు బలవంత ఫిరాయింపులు చేసిన నేపథ్యంలో ఇటు హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ఇటీవలే పార్టీ మారుతున్న నేపథ్యంలో 3 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఒకవేళ హైకోర్టులో ఆయన అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ నోటు విడుదల చేశారు. అయితే ఏదైతే ఇది 3 నెలలు కావాల్సిన నేపథ్యం సుప్రీంకోర్టు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కూడా పార్టీ తెలిపై సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30-33 ప్రకారం హైకోర్టులో వెంటనే తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ ఉంది. విచారణ చేసిన వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని నాగేందర్పై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు వెళ్లేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఏదైతే పేరా నెంబర్ 30-33 ఉందో దాని ప్రకారం న్యాయం జరిగేలా అనర్హత పిటిషన్ స్వీకరించి అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకునేందుకు మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పాయి. అంతేకాకుండా దానం నాగేందర్తో పాటు పార్టీ మన ఎమ్మెల్యే అనర్హతపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా. ఇప్పటికీ ఎవరైతే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ నలుగురు కూడా పార్టీ మారారు. 4 పార్టీ మారిన నేపథ్యంలో తెల్లం వెంకటరావు 5 పార్టీ మారి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవేళ దానం నాగేందర్కు ఈ 27న హైకోర్టులో అనర్హత పిటిషన్ విచారణ ఉంది. విచారణ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తే ఓకే, లేదంటే మాత్రం అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లి అనర్హత వేటు పడేలా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కూడా పార్టీ తెలుపుతున్నాయి. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.